భారత్కు శాస్త్రవేత్తలు గట్టి హెచ్చరికలు చేస్తున్నారు. ఈ ఏడాది సూపర్ ఎలినినో ప్రభావం వల్ల మన దేశంలో కరువు తాండవం చేయబోతున్నట్టు చెప్తున్నారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత మళ్ళీ అంతటి రేంజ్లో కరువు రాబోతున్నట్లుగా వార్నింగ్ ఇస్తున్నారు. అసలు సూపర్ ఎలినినో అంటే ఏంటి? దీని ప్రభావం భారత్ పైన ఏ రేంజ్లో ఉండబోతోంది? ఇది కేవలం మన దేశం వరకే పరిమితమా? అసలు ఇది ఎందుకు ఏర్పడుతుంది? కాస్త లోతుగా వెళ్ళి ఎలినినో గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి. రెండు 2026 సంవత్సరం మన దేశ ప్రజలకు ఒక మాయని మచ్చగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ ఏడాది కరువు విలయ తాండవం చేయబోతున్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండడమే కాక వర్షాలు లేక జనజీవనం అల్లాడిపోనున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఈ ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలపైన ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సూపర్ ఎలినినో ప్రభావం కేవలం మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలపైన ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలపైన తీవ్ర ప్రభావం చూపబోతున్నట్లుగా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అసలు ఎలినినో అంటే ఏంటంటే, పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎలినినో అని పిలుస్తారు. సాధారణంగా సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 0.5 సెల్సియస్ నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగితే దానిని సాధారణ ఎలినినోగా పరిగణిస్తారు. అయితే ఈ ఉష్ణోగ్రత పెరుగుదల 2.5 సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ నమోదైతే దానిని సూపర్ ఎలినినోగా పిలుస్తారు. గతంలో 1982, 83, 97, 98 మరియు 2015-16 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితులు తలెత్తి ప్రపంచాన్ని వణికించినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మళ్ళీ అంతటి స్థాయిలో ఈ ఏడాది కరువు ఉండబోతున్నట్లుగా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. యూరోపియన్ సెంటర్ ఆఫ్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనాల ప్రకారం ఈ ఏడాది మే లేదా జూన్ నుంచే ఎలినినో పరిస్థితులు ప్రారంభం కానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆగస్టు నాటికి ఇది మరింత బలపడి సూపర్ ఎలినినోగా మారే అవకాశం 22% ఉంటే స్ట్రాంగ్గా ఎలినినో ఏర్పడేందుకు 80% అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రాబోయే కాలం గత 100 ఏళ్లలో అత్యంత వేడి సంవత్సరంగా నమోదయ్యే ప్రమాదం ఉందని వాషింగ్టన్ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉంటారు. భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశాలకు ఎలినినో ఒక పెద్ద గండం వంటిదని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. పసిఫిక్ సముద్రం వేడెక్కినప్పుడు అది భారత ఉపఖండం వైపు వచ్చే ఋతుపవనాల గమనాన్ని దెబ్బతీస్తుందని, దీని కారణంగా వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో కురవకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎలినినో ప్రభావం వల్ల దేశంలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా మధ్య మరియు ఉత్తర భారతదేశంలో కరువు పరిస్థితులు ఎక్కువగానే ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోవడం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు. సూపర్ ఎలినినో కేవలం భారత్లోనే కాదు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయబోతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మధ్య ఆఫ్రికా దేశాల్లో కూడా తీవ్ర కరువు ఏర్పడొచ్చని భావిస్తున్నారు. మరోవైపు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని, అంతేకాకుండా అట్లాంటిక్ మహాసముద్రంలో హరికేన్ల ఉధృతి తగ్గినప్పటికీ పసిఫిక్ ప్రాంతంలో తుఫానులు మరింత తీవ్రం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది వాతావరణంలో కలిగే మార్పుల వల్ల చాలా పెద్ద ప్రమాదమే ఉన్నట్లుగా తెలుస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి, సాగునీటి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వం మరియు ప్రజలు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సముద్రం వేడెక్కడం అనేది కేవలం ప్రకృతి మాత్రమే కాదు,
అది మన జీవనశైలిని, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు ప్రణాళికతో ఈ సూపర్ ఎలినినో గండాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వాతావరణ నిపుణులు చెప్తున్నారు.